న్యాయస్థానాల్ని మేనేజ్ చేయడం అంటే న్యాయమూర్తులకు డబ్బులు ఇవ్వడం కాదు. న్యాయస్థానాల్ని ఎలాగా తప్పుదోవ పట్టించడం అన్నటువంటిదే చేసుకొస్తుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో సినిమాలో ఒక కామెడీ పోర్షన్ ఉంటుంది. అందులో కోట శ్రీనివాసరావు పోలీస్ ఆఫీసర్గా, ఆలీ తర్వాత ఒకళ్ళేమో కానిస్టేబుల్, ఇంకోళ్ళేమో దొంగ. ఈ దొంగ తప్పించుకోవడం, దొంగతనం చేసి పట్టుకుంటే అతను పట్టుకొస్తాడు పోలీస్ కానిస్టేబుల్. పట్టుకొస్తే వెంటనే సార్ మానవ హక్కులకు భంగం కలిగింది, ముందు దాని మీద చూడండి, దొంగతనందే ఉంది ఎప్పుడైనా చూసుకోవచ్చు అంటాడు. కరెక్టే కదా, ఏం మానవ హక్కులకు భంగం కలిగిందని మీ కానిస్టేబుల్ నన్ను చొక్కా పట్టుకున్నాడు, బేడీలేసాడు, వేధించాడు అని చెప్తాడు. ముందు వాడి మీద యాక్షన్ తీసుకుని అంటాడు. ఎస్ కరెక్ట్, అదే చెయ్యాలంటుంటాడు. అట్లాగే ఇప్పుడు చూడండి, మార్గదర్శి చిట్ ఫండ్స్ చట్ట ప్రకారం ఉందా, పనిచేస్తుందా లేదా, ఎక్కడి డబ్బులు అక్కడ జిల్లాలోనే పెడుతోందా లేదా, అలా పెట్టడానికి మిగతా చిట్ ఫండ్స్ అన్నీ నడుస్తున్నప్పుడు ఒక్క మార్గదర్శికి ఎగ్జామ్షన్ ఏమైనా ఉందా? ఇవి కదా అసలు దర్యాప్తు జరగాల్సింది, అసలు విచారణ జరగాల్సింది. అవి కాకుండా ఆంధ్రప్రదేశ్లో విచారించాలా, తెలంగాణలో విచారించాలా, ఆంధ్రాలో ఎందుకు విచారించాలి, తెలంగాణ ఎందుకు విచారించకూడదు, ఇట్లా ఒక్క కోర్టు నుంచి ఇంకొక కోర్టు, ఒక్క కోర్టు నుంచి ఇంకొక కోర్టు, ఇట్లా లిటిగేషన్స్ మీద లిటిగేషన్స్ వేసుకెళ్తారు. దాని మీద స్టేలు, వాయిదాలు నడుస్తూ ఉంటాయి. తద్వారా అసలైనటువంటి అంశం, చిట్ ఫండ్స్ అన్నీ ఒక ఎత్తు, మార్గదర్శి మరొక ఎత్త. ఏ చిట్ ఫండ్ సంస్థ అయినా తన దగ్గర చిట్స్ కింద తీసుకున్న డబ్బులు ఆ జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకులోనే పెట్టాలన్న నిబంధన మార్గదర్శికి పాటిస్తుందా లేదా అంటే పాటించట్లేదని అదే చెప్పింది. కార్పొరేట్ అకౌంట్లో పెడుతున్నామని. ఆ కార్పొరేట్ అకౌంట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఒక్క మార్గదర్శికే ఉంది, అందరికీ కూడా అన్ని చిట్ ఫండ్స్ కూడా కార్పొరేట్ ఇయ్యే కదా, మరి వాళ్ళకు కూడా వర్తిస్తుందా? నిబంధనలు అనేటువంటిది ఏమన్నా మార్చాలా? నిబంధనలు పాటించకపోతే చర్య తీసుకోకూడదా? ఇది అసలు దర్యాప్తు జరగనీయకుండా కోర్టు ధిక్కరణ చేశారు, లేకపోతే కనుక అర్ధాంతరంగా కేసులు పెట్టారు, రాత్రిపూట్ల వచ్చి విచారిస్తున్నారు, పొద్దున పూట్ల వచ్చి విచారిస్తున్నారు. ఇదే పిటిషన్ మీద పిటిషన్లు వేసి అసలు పిటిషన్ మీద విచారణ జరగనీయకుండా చేయటమే లీగల్గా వాళ్ళు వేస్తున్న గేమ్. ఈ ట్రాప్ని అధిగమించడం చేత కాకపోతుంది జగన్ సర్కార్కి.